జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణన. జనమేజయ, బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగంగా సర్వలోకం ఉందని విన్నావు కదా, అదే మణిద్వీపం. మహాదేవి నివాసం అది. సర్వలోకాల కన్నా సర్వ విధాల అధికం కనుక దీన్ని సర్వలోకం అన్నారు. పరాంబిక తనే స్వయంగా ఈ లోకాన్ని తన ఇష్టానుసారం మనసులో కల్పించుకుంది. అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాస స్థానం నిర్మించుకున్న లోకం ఇది. సరస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తద స్మృతః పురా పరాంబాయై వాయం కల్పితో మనసేచ్చయ. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికం. దీనికన్నా సుందరమైనది ముల్లోకాల్లోనూ మరెక్కడా లేదు. ఇది ముజ్జగాలకి కూడా గొడుగు లాంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మంతున్నాయి. ఇది భవసంతాపనాశకం. ఛత్రభూతం త్రిజగతో భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. ఈ మణిద్వీపానికి చుట్టూ సుధా సముద్రం ఉంది. ఇది బాహుయోజన విస్తీర్ణం. అత్యంత గంభీరంగా ఉంటుంది. గాలి తాకిడికి ఎగసిపడే తరంగాలు, రత్నాలు దొరికే ఇసుక తిన్నెలు, శంఖాలకు ముత్యాల జాతులకు లెక్కలేదు. సంఘర్షితం కొంటున్న తరంగాల నుంచి గాలిలో తేలి వస్తున్న నీటి తుంపరులతో మణిద్వీపం అంతా ఎప్పుడు సుఖశీతలంగా ఉంటుంది. అంటే చల్లగా సుఖంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తూ ఉంటాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది. రత్నద్రుమం దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది. ఒక ప్రాకారం, అది కోట కూడా. అది అయోధాతు నిర్మితమట. ఇనుముతో ధాతుశిలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు 7 యోజనాలు. నానావిధ శస్త్ర ప్రహరణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులే రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కాపలా కాస్తూ తిరుగుతూ తమ విధి నిర్వహణతో ఆనందిస్తూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. 100 మంది ద్వారపాలకులు ఉంటారు. ఒక్కొక్కరి ఆధీనంలోనూ అనేక గణాలు ఉన్నాయి. అందరూ కూడా దేవి భక్తులే. దేవి దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనపడుతూ ఉంటాయి. శతాధిక విమానాలు, వాటి గంటా ఘోషాలు, అసంఖ్యాక హైహేషలు, ఖురాఘాతాలు, దిక్కులు చెవులు చిల్లులు పడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు అలా వినిపిస్తూ ఉంటాయి. గణాలు కిలకిల రావాలు, వేత్రహస్తాల తాడనాలు, దేవసేన బృందాలతో క్రిక్కిరిసిపోయి ఆ ప్రాంతాల్లో ఎవరి మాట ఎవరికి కూడా వినిపించదు. అంతటా హోరెత్తుతో కోలాహలంగా నానాధ్వని సమాకులమే. అంటే తీర్థాల్లోని వాటిలోని ఒక విపరీతమైన శబ్దాలతో ఎవరి మాట వారికి వినిపించకుండా ఉంటుంది కదా, అదేవిధంగా అక్కడ కూడా ఉంటుంది. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెడితే అడుగడుగున సరస్సులు, స్వాదు జలాలు పూర్తిగా స్వచ్ఛంగా ఉంటాయి. ఆ జలాలు వివిధ రత్న ధూమ్రవాటికలు. వాటిని గడిచిన తర్వాత కాంస నిర్మితమైన ప్రాకారం ఒకటి ఎదురవుతుంది. తేజస్సులోని దీని శీర్షిక శతగుణం, అంటే 100 గుణాలు అధికంగా ఉంటుంది. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ రెండింటి మధ్యన కూడా ఉన్న వృక్షజాతులు లెక్కలేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ కూడా అక్కడ ఉంటాయి. నిరంతరంగా చిగురులు తొడుగుతూ ఉంటాయి, పుష్పిస్తూ ఉంటాయి. ఫలాలు కూడా అలా కాస్తూ ఉంటాయి. ఆ పరిమళాలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. పనస, వకుళ, లోద్ర,
కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుళ, ఏలకులు, లవంగాలు, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జగనేఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవ, జంబీర, కురండక, చాంపేయ, కనకద్రుమ, కాల, గురుద్రుమ, చందన, ఖర్జూర, యుధిక, ఇక్షు, క్షీరవృక్ష, కదిర, చించ, బల్లాతక, రుచిక, కుటజవృక్ష, బిలవృక్ష, తులసీవనం, మల్లికావనం ఇత్యాదులన్నీ కూడా తరులతాలు నిండిపోయి ఉంటాయి. ఉపవనాలు కూడా ఉన్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మెలమెలలాడుతూ ఉంటాయి. కోకిల రావాలు, భ్రమర నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. ప్రతి తరువు నుంచి కూడా పుష్పమకరందం అలాగ పారుతూ ఉంటుంది, జలంలాగా పారుతూ ఉంటుంది. పరిపక్వంగా ఫలాలు, రసము, ఓడికలతో దట్టంగా ఉంటుంది. దట్టంగా నీడ అలుముకొని ఉంటూ ఎటు చూసినా ఫలరసాలు ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతల గానాలు, పావురాలు, చిలకలు, గోరువంకలు, హంసలు గుంపులు గుంపులు కట్టి ఎగురుతూ ఉంటాయి. వాటి రెక్కల గాలికి చెట్ల చిట్టారు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతా సుగంధ పరిమళం. లేడి కొనలు గుంపులు గుంపులుగా చెంగనాలు పొందుతూ ఉంటాయి. నాట్యాలు చేస్తూ నెమళ్ళు క్రేంకారాలు చేస్తూ నేత్రాలకు, శ్రోత్రాలకు హాయి గలుపుతూ ఉంటాయి. మొదటిది అయోమయ ధాతు శిల్ప నిర్మితం ప్రాకారం. అటుపైన కేవలం కాంస ప్రాకారం. ఆ తర్వాత తామ్రశాల. తామ్ర ప్రాకారం చతురస్రాకారంగా ఉంటుంది. ఎత్తు కాంస ప్రాకారం లాగానే సప్తయోజనాలు. ఈ రెండు శాలలకి నడుమున కల్పవృక్ష వాటిక ఉంటుంది. వాటి పువ్వులు బంగారు కాంతులతో ఉంటాయి. పత్రాలు అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధం 10 యోజనాల వరకు వ్యాపించి ఉంటుంది. ఆ వనాన్ని ఎల్లకాలం కూడా వసంతుడు అనేవాడు రక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పుష్పాలు కిరీటంగా ధరించి పుష్ప గొడుగుని పెట్టుకొని ఉంటాడు. పుష్పభూషణాలే ధరించి ఉంటాడు. పుష్పాల వనప్రియుడమాట. కళ్ళు ఎర్రగా మత్తుగా వెగువరించి ఉంటాయి. అతని భార్యలు మధుశ్రీ, మాధవశ్రీ. అతనికి ఆ ఇద్దరు భార్యలు చిరునవ్వులు చిందిస్తూ పూల గుత్తులతో బంతులు ఆడుకుంటూ ఉంటారు. తద్వనం రక్షితం రాజన్ వసంతేనర్తు నానిసం పుష్పసింహాసనాసీన పుష్పఛత్ర విరాజిత పుష్పభూష భూషితశ్చ పుష్పాసన విగూర్ణిత మధుశ్రీ మాధవశ్రీశ్చ ద్వే భార్యే తస్య సమ్మతే క్రీడతః స్మేరవదనే సుమస్తబక కందుకైః అతీవ రమ్యం విసినం మధుప్రాణి సమం తతః. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనబడుతూ ఉంటారు. 10 యోజనాల దూరం వ్యాపించి ఆ సుమగంధమన్న ఆ వనమన్న వారికి వల్లమాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు. కాముకులకు కామ ప్రవర్తకము. అంటే వసంత కుసుమాకరం అన్నమాట. అంటే ప్రేమికులందరికీ కూడా ఎంతో ఆనందంగా ఆ ప్రకృతి ఆస్వాదిస్తూ చక్కగా ఈ కేరింతలతో జలాలు, నదులు, సరస్సులతో చూస్తూ ఆహ్లాదకరంగా ఈ పుష్పాలు, వనాలు, ఫలాలు, కోకిలు గానాలు ఇవన్నీ చూసి ఎవరికైనా సరే ప్రేమికులకే కాకుండా ఎవరికైనా మనసు ఆహ్లాదకరంగా ఆనందంగా
ఉంటుంది కదా. ఇక తామ్రశాల దాటాక శేష నిర్మితమైన ప్రాకారం కనిపిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తు. తామ్రశాలలకు మధ్యన సంతానవన వాటిక ఒకటి ఉంటుంది. దాని పువ్వులు 10 యోజన గంధులంటే 10 యోజనాల దూరం వరకు కూడా ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. బంగారు పువ్వులు ఎప్పుడు వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలోని అమృత రస పూర్ణ ఫలాలు ఉంటాయి. అంటే అమృతమే ఆ ఫలాల రసాలు. గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి. అతనికి సుక్కశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండవేడికి తట్టుకోలేక ప్రాణులు గ్రీష్మం కదా, గ్రీష్మం అంటే ఎండ, ఆ వనంలోని సంతానక వృక్షాల నీడలో చేరుకుంటూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు, విలాసిని మణులతో కలిసి చందన చర్చలు జరుపుకొని ఆ వనంలో విశ్రమిస్తూ ఉంటారు. పుష్పమాలికలు చాలా ఎక్కువగా అలంకరించుకొని ఈ తాపం వేడి తాళలేక ఉంటారన్నమాట. తాళ వృత్తాలు అంటే తాటి ఆకులు ఇసనకర్రల్ని విసురుకుంటూ ఉంటారు. శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు. శేషశాల తర్వాత అరకోట ప్రాకారం అంటే ఇత్తడి. ఇది 7 యోజనాలు ఎత్తు. ఈ 2 శాలలకు మధ్యన హరిచందన వృక్షవాటిక అంటే చందన వృక్షాలు వనం ఉంటుంది. వర్షతువు ఇక్కడ వనపాలకుడు. ఇతడి కన్నులు మెరుపులాగా పింగళ వర్ణంలో తళతళలాడుతూ ఉంటాయి. జీమూత కవచం అంటే మేఘాన్ని కవచంగా ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే మరి మేఘాన్నే కవచం కింద ధరించాడంటే ఇతను మేఘనాథుడు కాబట్టి అతని పలుకులు పిడుగుల్లాగా ఉంటాయి. సహస్ర ముఖాల వారి దారులు కురిపిస్తూ ఉంటాయి. అంటే 1000 ముఖాలు ఉంటాయి అతనికి. ఆ 1000 ముఖాల నుంచి కూడా వర్షాన్ని దారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు ఇతడు. ఇతడి భార్యలు నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబ, తుల, నితత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార అనే 12 మంది మదవిహ్వలులు శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందన వనంలో తరువులన్నీ ఎప్పుడు కూడా చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో ఉంటుంది. నదీ నదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. కాముకుల హృదయాలలాగా సరస్సులలో కలుషిత జలాలు. దేవతలు, సిద్ధులు, దేవీ పూజ తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః. మిగతాది తర్వాయి భాగంలో విందాము.